ఏండి ఏమన్నాడండి? ఏం లేదు. ఏండి నా దగ్గర నుంచి మీరేదో దాస్తున్నారు. ఏం లేదు, వీడి బోట్లో ఎక్కించి ఆ స్టీమ్ బోర్డ్ వరకే తీసుకెళ్తాడంట. అప్పుడు ఆర్మీ వాళ్ళు రౌండ్స్ కొస్తారంట. అలా వస్తే షూట్ చేస్తారట. మరి షూట్ చేస్తే ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలట. నేను అనుకున్నానండి ఇట్లాంటి ప్రమాదం ఇందులో ఉంటుందని. రండి రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. హలో బాబు, ఎక్కడికి? ఎక్కడికేంటండి, ఎక్కడికైనా వెళ్దాం, కానీ ఈ బోట్లో మాత్రం వద్దు. అయ్యో, నీకు ప్రాణం మీద అంత ఆశ ఉందా? అవును, ఊపిరి ఒక్కసారే పోతుందండి, కానీ అది ఎందుకు పోతోంది, దానివల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా అన్నదే ముఖ్యం. చూడు మిస్టర్ శౌర్య, నాకు లైఫ్ లో థ్రిల్ కావాలి, నీకు డబ్బు కావాలి. నా ఫ్రెండ్ తో నువ్వు నన్ను ఇండియాకి తీసుకొస్తున్నావు అన్నాను. ఆ విషయాన్ని ఇండియాలో ఉన్న మా ఫ్యామిలీకి తను చెప్పుంటుంది. నువ్వు తీసుకొస్తున్నావు అన్నాను గాని మనం కష్టపడుతున్నావు అనలేదు. అందుకని తప్పకుండా నువ్వు అడిగిన డబ్బు ఇస్తారు. ఏం చేస్తావో ఆలోచించుకో. ఇంతకు ముందు మీరు సింగపూర్ లో ఉన్నప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసావరా? ఏంటి జోకా? సరే వాడు వచ్చేసాడు, రా. నేను రాను. మీకు థ్రిల్ కావాలంటే మీరు వెళ్ళండి. మిమ్మల్ని టమాటాలను షూట్ చేస్తారు. నేను రాను. నేను రానండి. ఏమండి, నేను రానండి. రానంటుంటే ఒరే టోపీ, ఇంత డబ్బు గురించి మాకే టోపీ వేయాలని చూస్తున్నావా? రానండి రానండి అన్నా. ఏం చేయమంటారు? అప్పు తీరాలంటే 3 లక్షలు కావాలిగా. మిమ్మల్ని తీసుకెళ్ళకపోతే దొరకదుగా. సర్లే. మా పులివంతురోళ్ళు డబ్బు కోసం అడ్డమైన పనులు చేయరండి. అందులో ముఖ్యంగా నేను అస్సలు చేయను. ఎవరు? నువ్వా? నేను దూకేస్తాను, మీరు ఫోటోలో దాక్కోండి. పడవలు ఒక్కడే దాక్కోగలరండి. నా గురించి దిగులు పడకండి, మీరు దాక్కోండి. వాళ్ళు వెళ్ళిపోయారా చూడండి. చూసి చెప్తాను. తొందరగా చూడండి. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా? అమ్మా.